ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు సొంతిల్లులా చూసుకోమంటే ఆ మహిళ నిజంగానే ఆ ఇల్లు తనదే అన్నంతగా యజమానినే మాటలతో బురిడి కొట్టించింది. ఏకంగా యజమానికి చెప్పకుండానే ఆ ఇంటిని వేరొకరికి అద్దెకిచ్చేసింది. అలా ఆ ఇంట్లో దిగిన వ్యక్తితో అనైతిక బంధం ఏర్పరచుకొని సహజీవనం సాగించింది. పైగా ఆ వ్యక్తి పలుకుబడితో చుట్టుప్రక్కల వారిపైన అజమాయిషీ చెలాయించింది. ఆమె బాధలు భరించలేక బాధితులు ఇంటి యజమానికి ఫిర్యాదు చేయగా ఆమె ఇల్లు ఖాళీ చేయించింది. దీంతో యజమానిపై ఆ మహిళ కక్ష కట్టింది. ఇంటి యజమానితో ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ మహిళ చివరికి దారుణానికి పాల్పడింది. కుమారుడితో కలిసి ఆమె చేసిన ఘోరమేంటి? ఇంట్లో అద్దెకు వచ్చేటప్పుడు ఎంతో తీయటి మాటలు చెబుతారు. నెల నెల ఖచ్చితంగా అద్దె డబ్బులు చెల్లిస్తామని, సొంత ఇంటిలా చూసుకుంటామని నమ్మబలుకుతారు. ఇక యజమాని అదే ఇంట్లో లేకుండా దూరంగా ఉంటే మాత్రం నిజంగానే అద్దెకు ఉండేవారు యజమానుల్లా ఫీల్ అవుతుంటారు. ఇల్లు తమదే అన్నట్లుగా చుట్టుపక్కల వారిపైన అజమాయిషీ చెలాయిస్తుంటారు. ఇక యజమాని అప్పుడప్పుడైనా వచ్చి ఆ ఇంటి వైపు చూడకపోతే మాత్రం అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా కూడా మార్చేస్తారు. ఇవన్నీ తెలిసి ఇదేంటని యజమాని ప్రశ్నించారా? ఇక అంతే సంగతులు. నన్నే నిలదీస్తావా అన్నంత కోపంతో రెచ్చిపోతారు. అలా అద్దెకు ఉండే మహిళను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి ఒంటరి మహిళ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది? ఇంటి యజమానిపైనే కక్షగట్టిన అద్దెకు ఉండే మహిళ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడింది? కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కాజా రజిత కుమారి భర్త చనిపోవడం, పిల్లలు అమెరికాలో సెటిల్ అవ్వడంతో ఒంటరిగా జీవిస్తోంది. సొంత ఇల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి స్థానిక శ్రీనగర్ కాలనీలో పిండిమర నిర్వహిస్తూ ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఈ నెల 25న పని మనిషి వెళ్లి డోర్ తెరిచి చూడగా ఇంట్లో రజిత కుమారి విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్కు గురైంది. పోలీసులు విచారణ జరపగా ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారంతో పాటు ఇంట్లో నగలు కూడా దోచుకెళ్లినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆమె ఇంట్లో అద్దెకు ఉండి ఖాళీ చేసిన పోలవరపు సుష్మతో పాటు ఆమె కుమారుడు అజయ్ రాత్రి 10 గంటల ప్రాంతంలో వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. రజిత కుమారిని చంపి ఆమె మెడలో ఉన్న బంగారంతో పాటు ఇంట్లో ఉన్న 54 లక్షల విలువైన ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారని పోలీసులు తెలిపారు. ఈవిడ నైట్ 11 o'clockకి కుమార్తో మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆమె సడన్గా ఎవరో వచ్చారు అని చెప్పి ఫోన్ ఆపి అక్కడికి వెళ్ళటం, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. ఈ అనుమానం ఉండి ఉదయం పని మనిషి వచ్చి చూసినప్పుడు మంచం పక్కన పడి ఉండడంతో డయల్ 112 కాల్ చేశారు. అయితే వన్ ఆఫ్ ది సీసీటీవీ కెమెరాస్లో ఈ యొక్క నిందితులు ఇద్దరు, అంటే ఒక లేడీ అండ్ ఇంకొక యంగ్ పర్సన్, ఇద్దరు కూడా రాత్రి 11-17 టైంకి అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నుండి బయటకు వస్తున్నట్టుగా గమనించాం. అయితే ఇక్కడ కొన్ని బంగారు వస్తువులు, డబ్బు కూడా అక్కడ లోపల కనిపించట్లేదని చెప్పి వాళ్ళు తెలియజేయడంతో ఇది విచారించగా ఇది మర్డర్ ఫర్ గెయిన్ కింద డిటెక్ట్ అయింది. ఈ లేడీ అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఈవిడ దగ్గర చిట్టీలు వేయటం అండ్ ఆ చిట్టి అమౌంట్ గురించి అడగడానికి వచ్చినట్టు వచ్చి అంత ఆర్గ్యుమెంట్ చేసుకుని ఫర్దర్గా ఆమెని స్మాదరింగ్ చేసి చంపడం జరిగింది. దీంట్లో భాగంగా ఓవరాల్గా 56 lakhs వర్త్ డిఫరెంట్ జ్యువెలరీ అండ్ ఆల్సో క్యాష్ కలిపి రికవర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డైమండ్ జ్యువెలరీ కూడా వీళ్ళు ఇక్కడ నుండి దొంగలించారు. రజిత కుమారి సొంత ఇంట్లో కొంతకాలం క్రితం అద్దెకు ఉన్న సుష్మా ఆ ఇంటిని వేరొకరికి అద్దెకు ఇచ్చింది. ఆ వ్యక్తితోనే వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటి చుట్టుపక్కల వాళ్లతో గొడవలు పెట్టుకోవడంతో రజిత కుమారి ఇల్లు ఖాళీ చేయించింది. దీంతో ఇంటి యజమానురాలిపై కక్ష పెంచుకున్న సుష్మా కుమారుడితో కలిసి ఆమెను హతమార్చింది. హత్య చేసిన అనంతరం రజిత కుమారి వద్ద ఉన్న బంగారం, నగదుతో వారిరువురు పరారయ్యారు. నిందితులపై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉండటంతో పాటు ఉయ్యూరు స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు వారి వ్యక్తిగత వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.